నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. రైట్ సార్. పురుగు పట్టని ఫలం ఏదైనా ఉందా అంటే అది సీతాఫలం అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సీతాఫలం కూడా ఇలా చూసి తినాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే దాంట్లో కూడా పురుగులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం సీతాఫలం చెట్టు దగ్గర ఉన్నాం. అయితే దీని ఔషధ గుణాలు ఏంటి సార్? అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటి చెప్పుకోవాలంటే ఇది వరకు పశువులకి గాళ్ళు అని వచ్చాయమ్మా. దాన్ని యాంథ్రనోజ్ అంటారు. ఇది అమెరికన్ ఇది అయితే ఆ యాంథ్రనోజ్ ఏదో కవర్లో పెట్టి పంపిస్తున్నారు. ఆ కవర్ ఓపెన్ చేస్తే అది వచ్చి చచ్చిపోతాం అనేది చాలా పెద్ద గొడవైంది 10-15 years బ్యాక్. దాన్నే మనం గాళ్ళు అనేవాళ్ళం. ఆ కొమ్ముల్లోని గిట్టలు కాలి గిట్టల్లోని పురుగులు పట్టేసామా, అవి తినేసి ఆ పశువు చనిపోయేది మోషన్స్ అయ్యి. వాటికి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ ఆకు నూరమ్మా, దీంట్లో హాతకర్పూరం కానీ కిరసనాలు కానీ కలిపి అక్కడ పెడితే పురుగులన్నీ చచ్చిపోయి బయటకు వచ్చేసి చచ్చిపోయి ఆ పుండు కూడా తగ్గిపోయేది. ఆ పశువులన్నీ కూడా చాలా హ్యాపీగా ఉండి అమ్మా. దానికి గొప్ప గొప్ప వ్యాక్సిన్లు తయారు చేశారు, ఎంతో రీసెర్చ్ చేశారు. దాన్ని పశువుల నుంచి మనుషులకు వస్తుందని ఎన్నో చోట్ల పశువుల్ని చంపేశారు. ఆ వచ్చినాయి. కానీ మన భారతదేశంలో చూడండి ఎంత సింపుల్ ట్రీట్మెంట్. లేదు, ఈ లేతకాయ ఉంది కదమ్మా, దీన్ని నూరేసి దాని కిందే వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ ఫార్ములా అయితే చెప్పానో ఆ ఇందులో కూడా హారతి కర్పూరం లేదంటే కిరోసిన్ కలిపేసి పెట్టే లేతకాయని మీరు నూరి కళ్ళల్లోకి రాకూడదమ్మా, తలకు రాసుకుంటే పేళ్ళు ఈళ్ళు 5 నిమిషాల్లో చచ్చిపోతాయమ్మా. సీతాఫలం, లేత సీతాఫలం కానీ ఆకు కానీ ఆకు అసలు ఆకు నూరి వాసనకే చుట్టుపక్కలకి రావమ్మా ఏని. కానీ మనకు బాగుంటుంది ఆ స్మెల్. మనకి అంటే ఆకు వాసన చాలా మందికి ఇష్టం ఉండదమ్మా. అంచేత దీని ఆకు పసరు ఆకు కానీ లేతకాయ కానీ నూరుకుని రాసుకున్నా కూడా అదే ఫలితం వస్తుందమ్మా. కానీ చాలా మంది గింజల యొక్క పేస్ట్ రాయండి అని చెప్తారు, కానీ అది చాలా ప్రమాదం అమ్మా. హైలీ టాక్సిక్ గింజ. తెలియక తలకు రాసుకుంటే కనుక అది కంట్లోకి వెళ్తే కళ్ళు పోతాయమ్మా. చాలా మందికి తెలియదు. హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళాలి, వెళ్తే చాలా వరకు సర్వైవ్ అవ్వచ్చు. లేదంటే కనుక చాలా ప్రమాదం. గింజ యొక్క నూనె కానీ గింజ కానీ తలకు వాడడం అనేది పేలు చనిపోతాయని చాలా మంది ఆయుర్వేద వైద్యులు చెప్తారు. పూర్వీకులు కూడా సీతాఫల గింజ గంధం రాసుకోండి అనేవారు. ఎక్కడ రాయాలి అంటేనమ్మా, ఈ సీతాఫలపు గింజ ఎంత అద్భుతమైన మందు అంటే మీకు వెంట్రుకలు రాలిపోతాయి చూడండి, పేనుకొరుకుడు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏదో అంటారు సమ్. అది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అమ్మా, అది సింపుల్ డిసీజ్ కాదు. అక్కడ అంత ప్లేస్ వరకు జాగ్రత్తగా మీరు గింజను గంధం తీసి పై తొక్క తీసామా, పప్పు ఉంది లోపల, దాన్ని గంధం తీసి రాసి ఒక పావుగంటలో కడిగేయాలమ్మా. అది కూడా కళ్ళల్లోకి పడకుండా అలాగే ఒక 3-4 సార్లు రాస్తే ఆ ఎక్కడైతే పేను కొరుకుడు ఉందో అక్కడ వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంది. పేను కొరుకుడు అయితే అక్కడతో ఆగిపోతుంది. అది వదిలేస్తే ఏమవుతుందంటే మొత్తం తలంతా అయిపోతుంది, కంట్రెప్పలకి వచ్చేస్తుంది, ఒంట్లో ఎంటికలు ఎక్కడ ఉండవమ్మ. ఇంకా మొత్తం బాడీ అంతా కంప్లీట్ ఊడిపోతాయి. ఊడిపోయి అది లోపల ఉన్న బ్యాక్టీరియా అనమాట, అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. అదేవిధంగా ఈ సీతాఫలం యొక్క ఈ వేరుని తీసుకునమ్మ, పచ్చివేరు చిన్న ముక్కల కింద కొట్టుకుని నువ్వుల నూనె పోసి బాగా నూరి బఠానీ గింజలే మాత్రలు కట్టుకోవాలి. స్పైనల్ కార్డ్ మీద నాకు తెలుసున్నంత వరకు పనిచేసి మూలిక ఏదైనా ఉంటే ఓన్లీ సీతాఫలం ఏరు కానీ బాడిత చెట్టు అని ఉంటుందమ్మా, దాని వేరు కానీ, ఈ 2 మాత్రమే మీకు స్పైనల్ మీద పనిచేయడానికి. మిగతా మందులతో కంపేర్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెండేనమ్మా స్పైనల్ గురించి ఆయుర్వేద శాస్త్రంలో నేను చదువుకున్న వరకు స్పైనల్ మీద పనిచేసి 2 మొక్కలు ఉన్నాయి నాకు తెలుసున్నంత వరకు. వేరు అండ్ నువ్వుల నూనె నూరి మెత్తగా మాత్ర కట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఈ ఏదైనా పుండు వల్ల, రాచపుండు వల్ల కానీ దెబ్బల వల్ల కానీ గ్యాంగ్రీన్ వస్తుంది కదమ్మా, కాళ్ళు నల్లబడిపోతుంది, పుండు పడుతుంది, ఆ పుండు తగ్గదు. సీతాఫలపాకు ఎండాకు కనుక తీసుకుని మీరు మెత్తటి చూర్ణం చేసి గ్యాంగ్రీన్ అయిన పుండు మీద దీని యొక్క చూర్ణాన్ని వేసి కట్టుకడితే కనుక వదిలేసిన అలాగా వారం రోజుల్లో గ్యాంగ్రీన్ తగ్గిపోతుందమ్మా. ఉన్నాయా సార్ దీంట్లో? గ్యాంగ్రీన్ తగ్గించడంలో నెంబర్ 1 సీతాఫలం ఆకు. యునానీ మూలికల్లో చాలా అద్భుతంగా దీన్ని వాడతారమ్మా. చాలా ఎక్కువ మంది గ్యాంగ్రీన్కి దీన్నే వాడతారు. దీన్ని పసరు రాయడం, గ్యాంగ్రీన్ ఉన్న చోట బ్లాక్ కలర్ అయిపోతుందమ్మా. ఆ గ్యాంగ్రీన్ కొంతమందికి చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది, అంటే విత్ ఇన్ 2 hours మనిషిని చంపేసేటంత ప్రమాదకరంగా పెరిగిపోతుంది. అటువంటిది మీకు పక్కనే సీతాఫలపు చెట్టు ఉంటే కనుక దీని ఆకు యొక్క పసరు కానీ రసం కానీ దాని యొక్క పౌడర్ కానీ తీసుకెళ్ళి మీరు ఆ గ్యాంగ్రీన్ ఉన్న చోట రాస్తే, పచ్చాకు పసరు కూడా పెట్టచ్చు మరి. అంటే అప్పటికప్పుడు అంటే ఎండి దొరకదు కదా,
పచ్చాకు పసర పెట్టినా కూడా ఆ గ్యాంగ్రీన్కి సంబంధించిన బ్యాక్టీరియా వెంటనే చనిపోతుంది. అంత అద్భుతమైన మూలిక ఈ సీతాఫలపు చెట్టు. అదే సార్, నేను ఫస్టే ఇంట్రోలోనే చెప్పాం మన వాళ్ళకు, మనకు తెలిసినటువంటి ఎన్నో చెట్లు ఉన్నాయి, కానీ వాటి గుణాలు తెలుసుకోవడంలో మనం వెనకబడి ఉన్నాము. సో ఈరోజు మాకు అవన్నీ చక్కగా మీరు తెలియజేస్తున్నారు. అయితే సార్, దంతక్షయానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి అన్నారు. కష్టం అమ్మా. అవునా? అంటే బాగా స్మెల్ చాలా పసిరి వాసన చాలా ఎక్కువ వస్తుంది. తోమగలిగితే మంచిదే, తోమలేరు, కష్టం. అంటే పిప్పి పళ్ళు ఉన్నప్పుడు పెడతారు. పంటలో కూడా దీని పువ్వుది కానమ్మా లేకపోతే ఆకుది కానీ చిన్నగా నలిపి దాన్ని ఆ పంటలో కనుక మీరు దేనితోటైనా కూరితే ఆ పురుగు కూడా చనిపోతుందమ్మా. పిప్పి పంటికి కూడా బాగానే పనిచేస్తుంది. కానీ పళ్ళు తోమాలంటే మట్టికి బాగా ఎక్కువ పసిరి వాసన వస్తుంది కాబట్టి తోమే వాళ్ళకి కష్టంగా ఉంది. తోమచ్చు. ఓకే, చాలా విషయాలు తెలిసాయి సార్ మాకు. సీతాఫలం అంటే చాలా మందికి ఇష్టము, కానీ దీని వెనకాల కూడా ఇన్ని ఉన్నాయి కదా ఉపయోగాలు కూడా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.